దేవునికి మహిమ కలుగును గాక. వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాము. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, వాక్య ధ్యానంలో నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి. వాక్య ధ్యానంలో మేము గ్రహించవలసిన సత్యమును గ్రహించి ఆ ప్రకారము జీవించి మిమ్మలను మహిమపరచడానికి మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రస్తుత దినాల్లో లాక్డౌన్ కారణంగా ఉన్న పరిస్థితులను బట్టి ఇంట్లోనే ఉంటూ ఉన్నాము. బయటికి వెళ్ళి జాబ్ చేసుకునే పరిస్థితి లేదు. తద్వారా నెల శాలరీ రావడం లేదు. మన డైలీ నీడ్స్కి ఖర్చు పెట్టుకుంటూ వచ్చాము. ఉన్న ఫండ్స్ అన్నీ కూడా అయిపోతూ ఉన్నాయి. ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత కూడా మనం వెళ్ళి వర్క్లో జాయిన్ అయిన వెంటనే శాలరీ రాదు. ఈ పరిస్థితుల్లో మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఈ దినాలు ఎలా గడపాలి అనేటువంటి ఆందోళనలో, చింతలో, వర్రీలో మనం ఉన్నాము. అయితే యేసు ప్రభువు మనల్ని ఆదరిస్తూ కొన్ని మాటలు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పిన సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయము 25 నుంచి 34 వరకు ఉన్నటువంటి వచనాలు మనం ధ్యానం చేస్తే యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఆకాశ పక్షుల కంటే, అలాగే అడవి పువ్వుల కంటే కూడా మీరు బహుశ్రేష్ఠులు. మీ పరలోకపు తండ్రి ఆకాశ పక్షులను పోషిస్తూ ఉన్నాడు, అడవి పువ్వులను కూడా అలంకరిస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు చింతపడద్దు అని యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. 25వ వచనం ఒకసారి చదివితే, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. తర్వాత, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? వాటికంటే బహుశ్రేష్టమైన వారు మీరు. మీ పరలోకపు తండ్రి మీకు ఏమి కావాలో జాగ్రత్త వహిస్తాడు అని యేసు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈ ఉదయకాల సమయంలో. అలాగే క్రింద వచనాలకు చూస్తే, ఒకవేళ మీరు చింతిస్తే 27వ వచనంలో, మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు? ఒకవేళ చింతించి మనము ఏమైనా సాధించగలిగిన పరిస్థితి ఇప్పుడు ఉన్నదా? లేదు కదా. అయినా కూడా మనము చాలా వర్రీ అవుతున్నామేమో. అది గమనించినటువంటి యేసు ప్రభు మనతో ఈ ఆదరణ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీరు చింతించవద్దు, మీ పరలోకపు తండ్రి మీ గురించి జాగ్రత్త వహిస్తున్నాడు కాబట్టి మీరు చింతించొద్దు అని మాట్లాడుతూ ఉన్నారు. అలాగే క్రింద వచ్చిన చూసినప్పుడు 28వ వచనంలో అడవి పువ్వులు గురించి మాట్లాడుతూ దేవుడు వాటిని అలంకరిస్తూ ఉన్నాడు. 29వ వచనంలో దేవుడు వాటిని అలంకరిస్తూ ఉన్నాడు. అయితే మిమ్ములను గురించి దేవుడు పట్టించుకోడా? 30వ వచనంలో, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు అలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా. అల్ప విశ్వాసులారా, మీ గురించి దేవుడు జాగ్రత్త వహిస్తాడు, మీరు కంగారు పడని అవసరం లేదని దేవుడు మరి మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో. ఒకవేళ మన విశ్వాసము చాలినా చాలకపోయినా, తక్కువ స్థాయిలో ఉన్నా పర్వాలేదు, దేవుడు మీ గురించి జాగ్రత్త వహిస్తాడు అని యేసు ప్రభు మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. అలాగే క్రింద వచనాలకు చూస్తే, కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఇవన్నీ కావాలని, మీకు ఎప్పుడు ఏది అవసరమో మీ పరలోకపు తండ్రికి తెలుసు కాబట్టి మీరు చింతపడాల్సిన అవసరం లేదు. చింతపడినా మీరు చేయగలిగింది ఏమీ లేదు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో. కాబట్టి ఈ సత్యమును గ్రహించి యేసు మాటల యందు నమ్మిక ఉంచి దేవుని మీద ఆధారపడేటువంటి ఆలోచన మనం ఈ సమయంలో కలిగి ఉంటే ఎంతో మంచిదని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే క్రింద వచనాలు 32, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. రేపటిని గురించి చింతపడద్దు అని మాట్లాడుతున్నారు. మెటీరియల్ బ్లెస్సింగ్స్
ప్రతి ఒక్కటి కూడా ప్రభువు మనకు సహాయం చేస్తారు. దాని విషయంలో మరి ఒక విధంగా చెప్పాలంటే ప్రభు మీద పూర్తిగా ఆధారపడినటువంటి మనకే కాదు, బయట వారికి కూడా దేవుడు వారి అవసరాలను తీరుస్తూ, వారిని పట్టించుకుంటూ ప్రతి అవసరాన్ని తీరుస్తూ ఉన్నాడు. అదే విషయాన్ని మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనము, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ప్రభు మీద పూర్తిగా ఆధారపడిన మనకే కాదు, బయటి వారికి కూడా దేవుడు అన్నీ ఇస్తున్నాడు. సూర్యుని ఉదయింపచేసి కాంతినిస్తున్నాడు, అలాగే వర్షాన్ని ఇస్తున్నాడు. వాళ్ళకి సంబంధించిన ప్రతి అవసరాన్ని కూడా దేవుడు తీరుస్తున్నాడు. ఆయన మంచి దేవుడు. కాబట్టి దేవుని మీద ఆధారపడినటువంటి మనము అసలు చింతపడాల్సిన పని లేదు, వరి అవ్వాల్సిన పని లేదు, వరి అయినా కూడా చేయగలిగింది ఏం లేదు. సో ఈ సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభు చెప్తున్నటువంటి ఈ సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. కాబట్టి మీరు ఎక్కడ చింతపడద్దు, మీ గురించిన జాగ్రత్త దేవుడు కలిగి ఉన్నాడు. కాబట్టి మీరు చింతపడకుండా మీరు ముందుకు సాగండి అని ప్రభువు మనల్ని ఉదయకాలంలో ఆదరిస్తూ ఉన్నాడు. కాబట్టి మన ప్రస్తుత దినాల్లో ఇంట్లో ఉంటున్నటువంటి మనము ఈ లాక్డౌన్లో మనం ఇంట్లోనే ఉంటూ దినాలని గడుపుతూ ఉన్నాము. అయితే ఈ దినాలని మనము ఏ విధంగా ఆలోచన చేసి ఆత్మీయంగా మనం దేవునిలో ఎదగటానికి ఉపయోగపెట్టుకోవచ్చో ఆలోచన చేస్తూ ఉంటే, ఈ ప్రస్తుత లాక్డౌన్ దినాల్లో ఇంట్లో ఉంటున్నటువంటి ఈ దినాలు మనము దేవుని వైపు చూస్తే ఈ దినాలు మనకెంతో ఉపయోగకరంగా ఉంటాయి ఆత్మీయ జీవితంలో. ఎలాగంటే ఒక విధంగా ఆలోచన చేస్తే ప్రస్తుత దినాలు దాదాపు నెలన్నర నుంచి మనం ఇంట్లోనే ఉంటున్నాము. ఇంకా ఎన్ని దినాలు ఇంట్లో ఉంటామో మనకు తెలియదు. అయితే ఈ ప్రస్తుత దినాలని ఒక విధంగా ఈ విధంగా ఆలోచన చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఎలా అంటే ఫైనల్ ఎగ్జామ్స్కి ముందు ప్రిపరేషన్ హాలిడేస్ అని ఉంటాయి. అలాగా ఒకవేళ స్పిరిచువల్గా మనం దీన్ని ప్రిపరేషన్ హాలిడేస్, ప్రభువు వచ్చే ముందు, ప్రభువుని ఎదుర్కోబోయే ముందు మనం సిద్ధపడేటువంటి క్రమంలో ఈ ఎగ్జామ్స్కి ముందు ప్రిపరేషన్ హాలిడేస్ ఎలా ఉంటాయో అలాగా మనం వీటిని తీసుకోగలిగితే ఆత్మీయ యాత్రలో చాలా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందనే ఆలోచనలో మనము ఈ ధ్యానమును కొనసాగిద్దాము. ఇది చెప్పాలంటే, ఒక విధంగా చెప్పాలంటే, ప్రస్తుతము ఈరోజు మన ధ్యానము చేయబోయే అంశము గత వారానికి అనుబంధంగా ఉండబోతూ ఉంది. గత వారంలో మనము ధ్యానం చేసినటువంటి అంశానికి కంటిన్యూషన్గా ఉండబోతుంది. కాబట్టి మనము ఎగ్జామ్స్కి ముందు ఎలాగైతే ప్రిపరేషన్ హాలిడేస్ ఉంటాయో ఆ రీతిగా దీన్ని కానీ మనం తీసుకోగలిగితే ఆత్మీయ జీవితంలో మనం ఎంతో ముందుకు వెళ్ళిన పరిస్థితులు ఉంటాయని ప్రభు హెచ్చరిస్తూ ఆ దిశగా మనల్ని నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఒకసారి ఆ దిశగా ఇప్పుడున్నటువంటి దినాలను ఉపయోగించుకోగలిగితే, మనల్ని మనము ఒకసారి చెక్ చేసుకోగలిగితే ఎంతో బాగుంటుంది. అంటే ప్రిపరేషన్ హాలిడేస్లో మనం ఏం చేస్తామంటే, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి మనము ఎలా ప్రిపేర్ అవుతామంటే, మనకు ఎన్ని దినాలు ప్రిపరేషన్ హాలిడేస్ ఉన్నాయి, తర్వాత ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, సబ్జెక్ట్స్ వర్సెస్ దినాలు. సో అప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్కి 2 దినాలు రావచ్చు, 3 దినాలు రావచ్చు, 5 దినాలు రావచ్చు, సబ్జెక్ట్స్ని బట్టి లేకపోతే దినాలను బట్టి. కాబట్టి ఇక్కడ మనము అంటే మామూలుగా అకాడమిక్ ఇయర్లో మనము ఎలా ప్లాన్ చేసుకుంటామో దాన్ని స్పిరిచువల్గా మనం అప్లై చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ. సో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎన్ని దినాలు ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాము, ఏ సబ్జెక్ట్లో మనం వీక్గా ఉన్నామో ఆ సబ్జెక్ట్కి ఎక్కువ దినాలు కేటాయిస్తాము. ఏ సబ్జెక్ట్లో పర్ఫెక్ట్గా ఉన్నామో ఆ సబ్జెక్ట్కి తక్కువ దినాలు కేటాయిస్తాము. సో అలా మనము ఒక ఆలోచన కలిగి మనం ముందుకు వెళ్ళగలిగితే ఆత్మీయ జీవితంలో కూడా చాలా ఆశీర్వాదకరంగా ఈ దినాలు ఉండబోతూ ఉన్నాయి. ప్రభు రాబోతున్నారు, మనం సిద్ధపడుతున్నాము. అయితే ఒక్కొక్కసారి మనము మన అంతరంగ జీవితంలోనికి మనం తొంగి చూసుకోవడం ఎంతైనా చాలా మంచిది.
ఎందుకంటే ఒకసారి ఇప్పుడు భక్తుల యొక్క జీవితాలని మనం పరిశోధన చేస్తే చాలా అవసరము మనల్ని మనం చెక్ చేసుకోవటము ఎప్పటికప్పుడు అనేది మనము రియలైజ్ అవుతాము. ఆ క్రమంలో భాగంగా, ఆ అధ్యయనంలో భాగంగా మనము చూద్దాము. గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 21 వచనాలు మనం కానీ చూస్తే, ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో అపోస్తులుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 21 వరకు ఉన్నటువంటి వచనాల్లో ఇక్కడ ఉన్నటువంటి ఒక సిట్యుయేషన్ చూస్తే 11 నుంచి 15 వరకు చదువుకుందాము. అయితే కేఫా అంతియోకియాకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన గనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని, ఏలయనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయెను. తక్కిన యూదులను అతనితో కలిసి మాయ వేషము వేసుకొని గనుక బర్నబా కూడా వారి వేషధారణము చేత మోసపోయెను. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూసినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడువై ఉండియు యూదుల వలె కాక అన్యజనుల వలె ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తించవలనని ఎందుకు బలవంతము చేయుచున్నావు? కేఫా అంటే ఎవరు అంటే పేతురుని మన పౌలు గద్దిస్తూ ఉన్నాడు ఈ సందర్భంలో. ఎందుకు అనంటే పేతురులో వేషధారణ చూశాడు పౌలు. యూదులతో ఒక రకంగా ఉంటూ ఉన్నాడు, యూదులు కాకుండా అన్యజనులు వచ్చినప్పుడు మరి వాళ్ళతో ఒక రకంగా ఉంటున్నాడు. తర్వాత ఇక్కడ యాకోబు దగ్గర నుంచి కొంతమంది రాకమునుపు అన్యజనులతో భోజనం చేస్తూ ఉన్నాడు. యూదులు సున్నతికి పొందిన వారు రాగానే వారి నుంచి విత్డ్రా అయిపోయి, నాకేమి తెలియదు, నేను ఈ సమయము ఎరుగను, వీరితో సాంగత్యము నాకు లేదు అన్నట్లుగా మాయావేషము వేసుకొని ఒక హిపోక్రేట్గా ఇక్కడ ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఎవరు? పేతురు వేషధారణతో ఉన్నాడు ఇక్కడ. ఈజ్ జస్ట్ లైక్ హిపోక్రేట్. దెర్ ఈజ్ హిపోక్రసీ ఇన్ పీటర్స్ లైఫ్ ఇన్ దిస్ సిట్యుయేషన్. ఎవరు ఈ పేతురు? పరిశుద్ధాత్మ చేత నింపబడి ఒక ప్రసంగము చేస్తే 3000 మంది రక్షించబడి బాప్తిస్మం తీసుకొని పరిశుద్ధాత్మతో నింపబడ్డారు రిజరెక్షన్ తర్వాత. అలాంటి పేతురు జీవితంలో మరలా వేషధారణ ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకనంటే తనను గురించిన తాను చెక్ చేసుకోవట్లేదు. తన ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది, సువార్త సత్యము ప్రకారము నేను ప్రవర్తిస్తున్నానా లేదా అని తను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవట్లేదు. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు, సువార్త చెప్తే 3000 మంది రక్షించబడ్డారు, సువార్త సేవలో ముందుకు వెళుతున్నాడు. కానీ తనలో వేషధారణ ఉన్నది అది గమనించిన పౌలు పేతుర్ని గద్దించడం మనం చూస్తా ఉన్నాం. సో కాబట్టి ఇక్కడ పేతురు జీవితంలో వేషధారణ కనబడతా ఉన్నది. మన జీవితంలో ఒకవేళ మనల్ని మనం చెక్ చేసుకోకపోతే ఉంటాయి ఇలాగా. అది వేషధారణ కావచ్చు, మరొక విషయం కావచ్చు, అసూయ కావచ్చు, కలహం కావచ్చు, ఇలాంటివి ఏదైనా ఉండవచ్చు. ప్రభువుకి వ్యతిరేకమైనది, దేవునికి ఇష్టం లేనిది ఏదైనా ఉండవచ్చు చెక్ చేసుకోకపోతే. కాబట్టి ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలనేది ఈ యొక్క సంఘటన ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాము. కాబట్టి మనము ఆలోచన చేసుకోవాలి. అందుకే పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి అధ్యాయము 14 నుంచి 16 వచనాలు చూసినప్పుడు, ఎందుకంటే పౌలు గద్దింపును తీసుకున్నాడు, పేతురు రియలైజ్ అయ్యాడు, తన తప్పుని యాక్సెప్ట్ చేశాడు. తను మరలా పేతురు ఉత్తరం రాస్తూ ఉన్నప్పుడు తను దేవుని ఎదుట తన మన ప్రవర్తన గురించి హెచ్చరిస్తూ ఉన్నాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14
వచనం నుంచి 16వ వచనం వరకు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. తను గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో తన ప్రవర్తన చూసినప్పుడు పేతురు యొక్క ప్రవర్తన సువార్త సత్యము చొప్పున క్రమముగా లేదు. అక్కడ దానిని కరెక్ట్ చేసుకున్నాడు. పత్రిక రాసే సమయంలో తోటి విశ్వాసులకు మరి దేవుని యందు సద్భక్తితో బ్రతక ఉద్దేశించి వారందరికీ రాస్తూ ఉన్నాడు. అక్కడ హెచ్చరిక తాను తీసుకున్నాడు, కరెక్షన్ తీసుకున్నాడు, తను హెచ్చరిక రాస్తూ ఉన్నాడు. అలాగే మరి పేతురు రాసిన 2వ పత్రికలో కూడా 3వ అధ్యాయము 12వ వచనము, దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టుచున్నటువంటి మీరు మీ ప్రవర్తన విషయంలో మీరు పరిశుద్ధమైన ప్రవర్తన భక్తితో ఎంతో జాగ్రత్తగా ఉండాలని పేతురు హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ లాక్డౌన్ పీరియడ్లో ప్రిపరేషన్ హాలిడేస్గా మనం తీసుకుంటూ మనల్ని మనము చెక్ చేసుకుంటే ఒకవేళ ఇదెంతో ఆత్మీయంగా మరి ఉపయోగపడేటువంటి విషయము. కరెక్షన్ తీసుకుంటే మనము ఆత్మీయ జీవితంలో మనం ఎంతో ముందుకు వెళ్తాము. అలాగే పౌలు జీవితంలో కూడా ఒక సంఘటన జరిగింది. అపోస్తల కార్యాల గ్రంథము 23వ అధ్యాయము, అపోస్తల కార్యాల గ్రంథము 23వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు ఇక్కడ చూస్తే పౌలు మీద మోపబడినటువంటి నేరాల గురించి విచారణకు వచ్చినప్పుడు అననీయ అనేటువంటి ప్రధాన యాజకుడు ముందుకు తను నుంచున్నప్పుడు అక్కడ జరిగినటువంటి ఒక సంఘటన మనం ఆలోచన చేస్తే పౌలు ఎలాంటి స్థితిని కలిగి ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది. 1 నుంచి అపోస్తల కార్యాల గ్రంథము 23వ అధ్యాయము 1 నుంచి. పౌలు మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొనుచుంటునని చెప్పాను. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచి ఉన్న వారికి ఆజ్ఞాపించగా పౌలు అతన్ని చూచి, సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును. నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్టను ఆజ్ఞాపించుచున్నావా అనెను. దగ్గర నిలిచి ఉన్నవారు, నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించదవా అని అతన్ని అడిగిరి. అందుకు పౌలు, సహోదరులారా, అతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు. నీ ప్రజల అధికారిని నిందింపవద్దని వ్రాయబడి ఉన్నదని అనెను. పౌలు తాను చేసినటువంటి మిస్టేక్, తాను చేసినటువంటి పొరపాటు ప్రధాన యాజకుడైనటువంటి అననీయాకు వ్యతిరేకంగా మాట్లాడి వెంటనే తాను ఇమ్మీడియట్గా తను కన్ఫెస్ చేస్తున్నాడు. నాకు తెలియదు, పొరపాటు జరిగింది అని తాను యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాడు. మనము యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆత్మీయ జీవితంలో ముందుకు వెళుతున్నటువంటి మనకు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. వాటిని మనం గమనించుకొని కరెక్షన్ తీసుకుంటూ మనల్ని మనం తగ్గించుకుంటూ దేవుని ఎదుట ఒప్పుకుంటూ విడిచిపెడుతూ మనం ముందుకు కొనసాగితే చాలా మంచిదని మనం ఇక్కడ ఉన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నాము. వెంటనే ఒప్పుకున్నాడు. నాకు తెలియదు, పొరపాటు జరిగింది. అవును, మరి వాక్యంలో ధర్మశాస్త్రం కూడా చెప్తా ఉన్నది, నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి ఉన్నది. ఎస్, ఐఎమ్ సారీ, ఐ రియలైజ్, ఐఎమ్ సారీ అని వెంటనే తన మనస్సాక్షిని మరి నిర్మలంగా ఉంచుకుంటా ఉన్నాడు. పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. మనము భక్తిపరులం కదా అని మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మనల్ని మోసం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. అందుకే పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయము మొదటి పత్రిక
9వ అధ్యాయము 27వ వచనము. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకుంటున్నాను అంటున్నాడు పౌలు. ఇతరులకు బోధించే తర్వాత ఒకవేళ నేనే భ్రష్టుడనైపోతానేమో అని ఎప్పటికప్పుడు శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకుంటున్నాడంట. ఎప్పటికప్పుడు తాను చెక్ చేసుకుంటున్నాడు, కరెక్షన్ తీసుకుంటున్నాడు, మరి తన మనస్సాక్షిని నిర్మలంగా పెట్టుకుంటూ ఉన్నాడు, ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ కరెక్షన్ తీసుకుంటూ ఉన్నాడు. అలాగే ఇంతకుముందు పేతురు విషయంలో కూడా అదే చూసాము. వెంటనే తాను గమనించినటువంటి ఆ వేషధారణ తనలో ఉన్నదని గమనించి వెంటనే తీసుకున్నాడు కరెక్షన్. ఇలా మనము ముందుకు వెళ్ళగలిగితే ఆత్మలో మనం చాలా ఎదిగిన వారంగా ఉంటాము. అలాగే పౌలు గురించి మరొక ఆలోచన చూడాలి అని అంటే ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 5 నుంచి 7 వరకు ఉన్నటువంటి వచనాల్లో ఇక్కడ భార్యాభర్తలు ప్రార్థన చేసుకునే విషయంలో అపవాది మిమ్ములను శోధిస్తదేమో, మీరు ఎలా జాగ్రత్త తీసుకోవాలి అనే విషయంలో తను ఒక మాట మాట్లాడుతూ చూడండి 5వ వచనము. ప్రార్థన చేయుటకు మీరు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకుండునట్లు తిరిగి కలుసుకొనడి. ఇది నా హితోపదేశమే కానీ ఆజ్ఞ కాదు. మనుషులందరూ నా వలె ఉండగోరుచున్నాను. అయినను ఒకడొక విధమునను మరియొకడు మరియొక విధమునను ప్రతి మనుష్యుడు తనకున్న కృపా వరమును దేవుని వలన పొంది ఉన్నాడు. ఇక్కడ ప్రధానంగా 6వ వచనంలో హితోపదేశమే కానీ ఆజ్ఞ కాదు అని పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే నేను అడ్వైజ్ ఇస్తున్నాను, ఇట్స్ నాట్ కమాండ్, ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ అడ్వైస్. చాలా క్లియర్గా ఉన్నాడు. ఎప్పుడు కమాండ్ ఇవ్వాలో, ఎప్పుడు అడ్వైజ్ ఇవ్వాలో, అతని పరిధేంటో, ఎంతవరకు మాట్లాడాలో చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. అలాగే ఇంకొక సన్నివేశంలో మొదటి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము 37వ వచనములు. ఎవడైనను తాను ప్రవక్త అని అయినను ఆత్మ సంబంధిని అని అయినను తలంచుకొనిన ఎడల నేను మీకు వ్రాయుచున్నవి ప్రభువు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకొనవలెను. ఎవడైనను తెలియని వాడైతే తెలియని వాడుగానే ఉండనిమ్ము. ఇక్కడ ఏ సన్నివేశము అంటే ఇక్కడున్న సిచ్యువేషన్ ఏంటంటే 34 నుంచి ఉంటుంది. స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెను. వారు మౌనముగా ఉండవలసినదే కానీ మాట్లాడుటకైనను సెలవు లేదు అనేటువంటి సందర్భంలో ఇది ప్రభువు ఆజ్ఞ అని చెప్తున్నాడు. 37వ వచనంలో ఇది ప్రభువు ఆజ్ఞ అంటే ఏ విషయంలో తను అడ్వైజ్ ఇస్తున్నాడో, ఏ విషయంలో ప్రభువు ఆజ్ఞని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాడో చాలా జాగ్రత్తగా సిచ్యుయేషన్కి తగ్గట్టు తాను స్పందిస్తున్నట్టుగా తన యాక్షన్ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడు తన శరీరంను నలగొట్టి, అంటే మనస్సును, మన శరీరం నుంచి వచ్చేటువంటి డిమాండ్స్ కానీ రిక్వెస్ట్లు కానీ మనస్సును తను అదుపులో పెట్టుకుంటూ తను చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ అడ్వైజ్ ఇవ్వాలో అడ్వైజ్ ఇస్తున్నాడు, చాలా క్లారిటీగా మాట్లాడుతున్నాడు. ఎలా తాను ఎప్పటికప్పుడు కరెక్షన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతున్నాడు కాబట్టి ఆత్మీయ జీవితంలో ఎంతో ఎదిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనల్ని మనము చెక్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకోకపోతే మనల్ని మనం మోసం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. whenever we find time, we need to check again and again with the help of the Holy Spirit. అది మర్చిపోకూడదు. పరిశుద్ధాత్మ సహాయంతో మనల్ని మనం చెక్ చేసుకోవాలి. లేకపోతే మనము చాలా గొప్పవారముగా ఉంటాము. మనల్ని మనం చెక్ చేసుకోమంటే మనం ప్రక్కవారితో చెక్ చేసుకుంటాము. మనము మన బలహీనతలు, మన ఓటమి అవన్నీ ప్రక్కన పెట్టేసి మనకున్నటువంటి బలము, మనము దేంట్లో పర్ఫెక్ట్ అదే చూపించుకునే ప్రయత్నం చేస్తాం. అయితే
వెన్ వీ చెక్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, హీ విల్ గైడ్ అస్ ఇన్ టు ఆల్ ట్రూత్. ఆయన సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. అందుకే ఇక్కడ చూడండి, పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు పౌలు. నాయందు నాకు ఏ దోషము కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. చూడండి, నాయందు నాకు దోషము కానరాదు. అవును, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రక్కన పెట్టి దేవుని ఆత్మచేత నడిపింపబడకుండా నన్ను నేను చెక్ చేసుకుంటే ఏ దోషము కనబడదు. నన్ను విమర్శించువాడు, నన్ను పరిశోధించువాడు ప్రభువే. ప్రభు యొక్క ఆత్మ చేత మనం నడిపింపబడితే మనము సత్యంలోనికి నడిపించబడతాము. లేకపోతే మనల్ని మనం మోసం చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనల్ని మనం చెక్ చేసుకుంటే ఎన్నో విషయాలు, ఎన్నో పొరపాట్లు, ఎన్నో కరెక్షన్స్ బయటకు వస్తాయి. అభిషేకింపబడిన వాడు పేతురులో వేషధారణ ఉంటుందని ఎవరైనా ఆలోచన చేస్తారా? లేకపోతే స్వయాన యేసు ప్రభు చేత నడిపింపబడుతూ ఆత్మచేత నడిపింపబడుతున్నటువంటి పౌలు పొరపాటుగా మాట్లాడటం ఎవరైనా గమనిస్తారా? కానీ ఇక్కడ మనం చూస్తున్న వారి జీవితాల్లో అలాంటి పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి మరి మనం ఇంకా ఎంతో ఎక్కువగా మనము జాగ్రత్త కలిగి ఉండాలి. మనము ఎగ్జామ్స్ కోసము ప్రిపేర్ అవుతున్న సమయంలో ఏది వీక్ సబ్జెక్టు దాన్ని ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉండాలి. ఏది పర్ఫెక్ట్గా ఉన్నామో అది ప్రక్కన పెడతా ఉంటాము. కాబట్టి ఇక్కడ మనము మన హృదయాన్ని పరిశోధించుకుందాము, మన యొక్క భక్తి జీవితాన్ని పరిశోధించుకుందాము. ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయా? పరిశుద్ధ ఆత్మ దేవునికి అప్పగించుకుందాము. దేవా నాకు చూపించండి, నాకు చూపించండి. ఇక్కడ మనల్ని వదిలేస్తే దాదాపు మనం చేసే పని ఏంటంటే మనం అందరినీ చూసే ప్రయత్నం చేస్తాం, మనం అందరినీ చూస్తాం. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేయడం మొదలు పెడతాడో దేవుడు మనల్ని మనకు చూపిస్తాడు. ఇది ఆశ్చర్యము, ఇది అద్భుతము, ఇది అవసరము, ఇది మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ క్రమంలో భాగంగా ఒకవేళ ఆత్మీయ జీవితంలో మన స్థితి ఏంటి? ఇప్పుడు ఒకవేళ ఆలోచన చేస్తే దేవునిలో నా స్థితి ఏంటి అంటే, నేను పిల్లవాడిగా ఉన్నానా, ఎదిగిన పెద్దవాడిగా ఉన్నానా? ఆత్మీయ జీవితంలో దేవుని దృష్టిలో, దేవుని మార్గములో ఈ ఆలోచన మనం చేయగలిగితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో మనము ఈ విషయాల గురించి ధ్యానం చేయవచ్చు. మొదటి వచనం నుంచి, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చును. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితిని గాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకునేవారు కారా? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పుచున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుష్యులు కారా? ఇక్కడ మనం గమనిస్తే 3వ వచనములో, మొదటి వచనములో, 3వ అధ్యాయం మొదటి వచనములో క్రీస్తునందు పసిబిడ్డలే అని మాట్లాడుతూ ఉన్నారు. అలాగే 2వ వచనములో శరీర సంబంధులు క్రీస్తునందు పసిబిడ్డలు, తర్వాత శరీర సంబంధులు. 4వ వచనములో ప్రకృతి సంబంధమైన మనుషులుగా మీరున్నారు అని మాట్లాడుతున్నారు. అప్పుడు అలాగే ఉన్నారు, ఒకప్పుడు అలాగే ఉన్నారు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. మీలో మార్పు ఏం రావట్లేదు. ఎందుకు అని అంటే మీలో అసూయ ఉన్నది. 3వ వచనము, అసూయ ఉన్నది, కలహం ఉన్నది. ఒకడు పౌలు వాడనని చెప్తాడు, ఒకడు అపోల్లో వాడనని చెప్తాడు. పౌలు ఎవరు, అపోల్లో ఎవరు? తర్వాత క్రింద వచనాల్లో మాట్లాడుతున్నాడు. పౌలు ఎవరు, అపోల్లో ఎవరు?
మేము దేవుని చేత పంపబడిన వారమే, కానీ మాలో ఏమి లేదు. వృద్ధి కలుగు చేయవాడు దేవుడే. నారు పోసేవారిలో ఏం లేదు, నీరు పోసేవారిలో ఏం లేదు. వృద్ధి కలుగు చేయవాడు దేవుడే. మీలో ఎందుకు ఈ డివిజన్స్, ఈ జెలసీ, ఇలాంటివన్నీ ఉన్న కారణం చేత మీరు క్రీస్తులో పసిబిడ్డలే. ఈ పరిస్థితుల్లో ఈ యొక్క విషయాలు ఒకవేళ మనలో ఉంటే, మనలో డివిజన్స్ ఉన్నాయా, మనలో జెలసీ ఉన్నదా, ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులుగా మనం ఆలోచన చేస్తున్నామా? రెండవది, తర్వాత శరీర సంబంధులై ప్రవర్తిస్తున్నామా? ఇలాంటివన్నీ చెక్ చేసుకున్నప్పుడు మొదటి వచనములో ఆత్మ సంబంధులైన మనుషులతో కాక, అంటే ఆత్మ సంబంధులైన మనుషులు అని అంటే ఎదిగిన వారు, పెద్దవారు, పరిపూర్ణులు దేవునిలో, అంటే క్రీస్తులో పసిబిడ్డలకు ఆపోజిట్. అలా లేరు. ఆత్మ సంబంధులైన మనుషులుగా మీరు లేరు. ఒకప్పుడు లేరు, ఇప్పుడు లేరు. ఎందుకంటే మీలో అసూయ ఉన్నది, ఎందుకంటే మీలో డివిజన్స్ ఉన్నాయి, కలహాలు ఉన్నాయి. మీరు నేను ఒక గ్రూప్కి చెందిన వ్యక్తి నన్ను అంటున్నారు, ఇంకో గ్రూప్కి చెందిన వ్యక్తి అంటున్నారు. ఒకళ్ళొకళ్ళు పోట్లాట్లు ఉన్నాయి, ఏమేమో విషయాలు మీలో ఉన్నాయి. కాబట్టి మీరు క్రీస్తునందు పసిబిడ్డలే అని మాట్లాడుతూ ఉన్నాడు పౌలు కొరింథీయులకు రాస్తూ. ఇదే విషయాన్ని మనము క్రీస్తులో పసిబిడ్డలమా, ఎదిగిన వారమా అనే విషయాన్ని ఒకసారి చూస్తే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు చూస్తే, ఇందును గురించి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిష్యువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవము లేనివాడై ఉన్నాడు. చూడండి, పాలు త్రాగే ప్రతివాడు కూడా శిష్యువే. ఈ శిశువులు క్రీస్తునందు పసిబిడ్డలు, వీళ్లకు ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే, దేవుని వాక్యమును గురించి, దేవుని సంగతులను గురించి చెప్తే వాళ్ళకి అర్థం కావు. యూ కెనాట్ అండర్స్టాండ్. ఇక్కడ 11వ వచనములో, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనములో, ఇందును గూర్చి అన్న దగ్గర ఫుట్ నోట్లో ఇతనిని గూర్చి అని ఉన్నది. ఇతని గురించి అంటే పైన సందర్భంలో యేసు ప్రభువుని గురించి చెప్తూ ఉన్నారు. యేసు ప్రభువుని గురించి మీతో మాట్లాడాలి అని అంటే మీకు అర్థం కాదు. మీరు పిల్లలు, మీరు అర్థం చేసుకోలేరు. పాలు తాగే స్థితిలో మీరున్నారు. దానికి ఆపోజిట్గా 14వ వచనం చూస్తే, వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. అంటే ఆత్మ సంబంధులు. ఇంతకుముందు చూసిన రెఫరెన్స్ 1 కొరింథీ 3:1లో ఆత్మ సంబంధులు అని అంటే వయసు వచ్చిన వారు అని అంటే కింద ఫుట్ నోట్లో పరిపూర్ణులు అని ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. వయసు వచ్చిన వారు పరిపూర్ణులు అంటే ఆత్మ సంబంధులు, పరిపూర్ణులు, వయసు వచ్చిన వారు, వీరందరూ కూడా బలమైన ఆహారం తీసుకొని వారు ఏది సత్యము ఏది అసత్యము వారు చెక్ చేసుకోగలరు, ఆ ప్రకారము జీవించగలరు. కానీ ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు మాట్లాడుతూ, ఒకప్పుడు మీరు క్రీస్తులో పసిబిడ్డలుగా ఉన్నారు, ఇప్పుడు కూడా మీరు అలాగే ఉన్నారు. ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా లేరు, మీరు ఎదిగిన వారుగా లేరు, వయసు వచ్చిన వారుగా లేరు, సంపూర్ణులుగా లేరు. ఒకవేళ ఉంటే మీరు వేరుగా ఉంటారు, బలమైన ఆహారం తీసుకునేవారుగా ఉంటారు. మీకు దేవుని గురించి ఏదైనా చెప్పాలన్నా కూడా మీరు అర్థం చేసుకునే స్థితిలో ఉంటారు. కానీ మీరు క్రీస్తునందు పసిబిడ్డలే, ఒకప్పుడు ఇప్పుడు. ఒకవేళ ఇలాంటి పరిస్థితులు మనలో ఉన్నాయేమో చెక్ చేసుకుందాం. జెలసీ స్పిరిట్, లేకపోతే డివిజన్స్, నేను పలానా వ్యక్తికి చెందిన వాడను, పలానా గ్రూపుకి చెందిన వాడను,
దాని విషయంలో గర్విష్ఠులముగా మనం గర్వంగా ప్రవర్తిస్తూ ఉంటాము. మనం ఎంతో ప్రౌడ్ ఫీల్ అవుతూ ఉంటాం పలానా గ్రూప్కి సంబంధించిన వ్యక్తులు అని చెప్పుకుంటాం. అలాంటి యాటిట్యూడ్, అలాంటి మాటలు మనలో ఉన్నాయి అని అంటే క్రీస్తునందు పసిబిడ్డలే, ఎదగలేదు. దెన్ వీ నీడ్ టు టేక్ కరెక్షన్ నవ్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడే మనము ఆ కరెక్షన్ కానీ తీసుకోగలిగితే ఆత్మలో ముందుకు వెళ్ళగలము, ఎదగగలము. అందుకే ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికే కంటిన్యూషన్ చదివితే 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణను, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణులగుటకు సాగిపోదుము. దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగూ చేయుదుము. చూడండి, ఈ మూల పాఠాలు మరలా వేయకుండా ముందుకు సంపూర్ణులము అవటానికి, పరిపూర్ణులం అవటానికి, సంపూర్ణులం అవటానికి సాగిపోదాం అని మాట్లాడుతూ, ఒకవేళ దేవుడు సెలవిస్తే అలాగే చేద్దాం. దేవుడు అవకాశం ఇస్తే, మేబీ దేవుడు ఇప్పుడు అవకాశం ఇచ్చాడేమో మనల్ని మనం చెక్ చేసుకోవడానికి. ఈ ప్రిపరేషన్ హాలిడేస్లో, రొటీన్ లైఫ్లో మనం జాబ్కి వెళ్ళి వస్తాము, అలసిపోతూ ఉంటాము, ఏదో ఒక పోర్షన్ చదువుతాము, చదివాము ఈరోజు అని ఒక తృప్తితో ప్రార్థన చేసేసుకుంటాము, వెళ్ళిపోతూ ఉంటాము. అయితే మనకు ఒకవేళ ఇప్పుడున్నటువంటి పరిస్థితిని ప్రిపరేషన్ హాలిడేస్గా మనం కానీ తీసుకున్నట్లయితే మనకు చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ ఇక్కడ చూడండి, దేవుడు సెలవిచ్చిన ఎడల అలాగూ చేయుదుము. మనము కానీ ఇప్పుడున్నటువంటి ఈ దినాలు ప్రిపరేషన్ హాలిడేస్గా ఫైనల్ ఎగ్జామ్స్ గురించి ఎలా పరిగణిస్తారో, హాలిడేస్ని ఎలా తీసుకుంటారో, అలాగే ప్రభువు రాకడ కొరకు సిద్ధపడుతున్నటువంటి మనల్ని మనం చెక్ చేసుకుంటూ కరెక్షన్ కానీ తీసుకోగలిగితే మనము ఎదిగిన వారముగా, ఆత్మ సంబంధులుగా, పరిపూర్ణులముగా మనము కొనసాగేదానికి అవకాశం ఉంటుంది. అయితే మనలో ఈ అసూయ, కలహము, లేకపోతే గొడవలు ఇవన్నీ లేకుండా మనం పసిబిడ్డలుగా ఉండేటువంటి స్థితి మరొకటి ఉన్నది. తద్వారా మనకు కొన్ని లాభాలు ఉన్నాయి. అది ఎలా చూద్దాము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనములో యేసు ప్రభు అంటూ ఉన్నారు, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచి ఉన్నావని నిన్ను స్తుతించుచున్నాను. పైన సందర్భం ఏంటంటే, మారు మనసు పొందని పరిస్థితుల్లో ఉన్నప్పుడు గద్దిస్తూ యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి ఆ సందర్భంలో యేసు ప్రభు అంటూ ఉన్నారు, జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు నీవు బయలుపరుస్తున్నావు. మనము ఎలాగ ఉండాలి అని అంటే, దేవుని విషయాలు తెలుసుకునేటప్పుడు ఇక్కడ పసిబాలురు అని అంటే హెల్ప్లెస్ డిపెండెంట్ ఆన్ పేరెంట్స్. పసిపిల్లలు అంటే పాలు తాగే వయసు ఉన్నటువంటి వారు ఎలా ఉన్నారో వారికి తెలియదు, వారి స్థితి తెలీదు. వాళ్ళంతటా వాళ్ళు ఏ పని చేసుకోలేరు. తల్లిదండ్రుల మీద ఆధారపడినటువంటి స్థితి అన్నమాట కంప్లీట్గా. సో అలాంటి స్థితి ఒకవేళ ఆత్మీయ జీవితంలో మనలో ఉంటే దేవుడు ఎన్నో విషయాలు మనకు బయలుపరుస్తాడు. దేవుని విషయాలు తెలుసుకునేటప్పుడు కంప్లీట్గా దేవుని మీద ఆధారపడటం, మన జ్ఞానము, మన వివేకము, మన అనుభవము, లాజిక్, రీజనింగ్ ఇవన్నీ ప్రక్కన పెడితే దేవుని దగ్గర నేర్చుకునేటప్పుడు పసిపిల్లల్లాగా మనం కానీ ఉండగలిగితే అప్పుడు దేవునిలో ఎదుగుతాం, దేవుని విషయాలు మనకు అర్థమవుతాయి. ఇది అలాగే ఇంకొక రిఫరెన్స్ చూస్తే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము 20వ వచనము, సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి. దుష్టత్వము విషయంలో శిశువులుగా ఉండాలంట. పాపము విషయంలో శిశువులుగా ఉండాలి. శిశువులుగా.
అయితే బుద్ధి విషయంలో పెద్దవారై ఉండండి. మీరు ప్రవర్తించే తీరులో పెద్దవారిలాగా ప్రవర్తించాలి. నేర్చుకునే విషయంలో దేవుని మీద ఆధారపడే విషయంలో దేవుని మీద పూర్తిగా ఆధారపడి నేర్చుకునే విషయంలో పసిబిడ్డలుగా ఉండాలి. ప్రవర్తించే తీరులో పెద్దవారుగా ఉండాలి. ఏ విషయంలో ఎలా ఉండాలో మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. లేకపోతే మాత్రం మనం ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటాం కానీ ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటాం కానీ మనము ఏ స్థితిలో ఎలా మనం నడుచుకోవాలో మనకు తెలియకుండా ఉంటుంది. అన్ని సమయంలో ఒక రకంగా ప్రవర్తించి మనం బాగానే ఉన్నాము అని అనుకుంటాము. కాబట్టి మనం చాలా జాగ్రత్త వహించాలి. మనము ఈ విషయాల గురించి ఎప్పటికప్పుడు మనల్ని మనం చెక్ చేసుకోగలిగితే ఆత్మీయ జీవితంలో మనము ముందుకు వెళ్తాము. ఈ విషయంలో మనల్ని మనం చెక్ చేసుకోవాలి. మనము వెళుతున్నది ఇరుకు మార్గము, కానీ మన మనస్సు మన హృదయము విశాలముగా ఉంచుకోవాలి. మనస్సు హృదయం కూడా ఇరుకుగా పెట్టుకుంటాము. ఒక్కొక్కసారి మనము వెళ్ళేది ఇరుకు మార్గమే. లోక సంబంధమైన ఆలోచనలు, ప్రవర్తన, నిర్ణయాలు ఏవి కూడా మనలో ఉండకూడదు. అదే టైంలో మన మనస్సును ఇరుకుగా పెట్టుకోకూడదు, విశాలంగా ఉంచుకోవాలి. మనము ఈ విషయం గురించి ఆలోచిస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాల్లో చూస్తే ఉంటుంది. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొనువారు కొందరే. ఇరుకు మార్గంలో వెళ్ళేటువంటి మనము విశాలమైనటువంటి మనస్సు కలిగి ఉండాలి, విశాలమైనటువంటి హృదయం కలిగి ఉండాలి. ఎదుటి వారిని క్షమించే విషయంలో, ఎదుటి వారిని ప్రేమించే విషయంలో, ఎదుటి వారిని అర్థం చేసుకొని వారిని అంగీకరించే విషయంలో మనము బుద్ధి కలిగిన వారమై పెద్దవారిగా ప్రవర్తించాలి. దేవుని విషయాలు తెలుసుకునేటప్పుడు కంప్లీట్గా దేవుని మీద ఆధారపడి ముందుకు వెళుతూ పసిబిడ్డల్లాగా వెళ్ళాలి. ఈ యొక్క వ్యత్యాసము, ఈ యొక్క డిఫరెన్సెస్ మనకి తెలియకపోతే మనము ఒకే రీతిగా ప్రవర్తించి అంతా బాగానే ఉన్నాం అనుకొని మనల్ని మనం మోసం చేసుకునేటువంటి అవకాశము ఎంతైనా ఉన్నది. ఎందుకనంటే ఒకసారి మనము దావీదు గురించి ఆలోచన చేద్దాము. ఎందుకంటే మనము చెక్ చేసుకోకుండా పరిశుద్ధాత్మ సహాయంతో నేను బాగానే ఉన్నానని ముందుకు వెళుతూ ఉన్నప్పుడు నన్ను నేను మోసం చేసుకుంటూ చివరి దినాన్న విషయాలు సత్యము బయలుపరచబడినప్పుడు అప్పుడు చేయగలిగిందేం లేదు. అప్పుడు కరెక్ట్ చేసుకోవడానికి ఉండదు. సమయము అనుగ్రహింపబడిన ఇప్పుడే మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తున్నటువంటి ఈ సమయంలోనే మనల్ని మనం కరెక్షన్ చేసుకున్నట్లయితే ఎంతో ఆత్మీయ స్థితిలో ముందుకు వెళ్తాము. ఒకసారి దావీదు గురించి, తన జీవితంలో జరిగినటువంటి విషయాల గురించి, అంటే మనల్ని మనం చెక్ చేసుకోకుండా ముందుకు వెళ్ళిపోతుంటే అది ఎంతవరకు దారితీస్తుంది, అది ఎక్కడి వరకు వెళ్తుంది అనే విషయము చూస్తే 1 రాజులు 2వ అధ్యాయము 1-11 వచనాల్లో వ్రాయబడినటువంటి ఒక విషయం చూద్దాము. 1 Kings chapter 2 verses 1-11లో దావీదు చనిపోయేటువంటి చిట్ట చివరి దినాల్లో జరిగినటువంటి ఒక సంఘటన మనల్ని మన ఆత్మీయ జీవితంలో ఒక కరెక్షన్కి నడిపిస్తూ ఉన్నది. ఎలాగంటే చూడండి, 1వ వచనము, దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగో ఆజ్ఞ ఇచ్చెను. దావీదు చనిపోయే స్థితిలోకి వచ్చాడు. ఆ సమయంలో సొలొమోనుని పిలిచి, తన కుమారుడైనటువంటి సొలొమోనుని పిలిచి ఈ విధంగా చెప్తా ఉన్నాడు. కొన్ని విషయాలు చెప్పిన తర్వాత 5వ వచనంలో యోవాబు గురించి చెప్తా ఉన్నాడు. యోవాబు నాకు ఎంతో కీడు చేశాడు, అతన్ని నీవు ఏం చేయాలో నేను నీకు చెప్తానని. 6వ వచనము, నీకు తోచినట్లు అతనికి చేయవచ్చును గాని అతన్ని నెరసిన తల వెంట్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనీయవద్దు. యోవాబు విషయంలో దావీదు చనిపోతూ ఏం మాట్లాడుతున్నాడు చూడండి. యోవాబు ఒకప్పుడు నాకు కీడు చేశాడు, అయితే అతన్ని జ్ఞాపకం పెట్టుకో, అతన్ని
నెరసిన తల వెంట్రుకలు సమాధికి నెమ్మదిగా దిగనీయొద్దు. ఇక నువ్వేం చేయాలో చేసే అని క్షమించని ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు దావీదు. చనిపోతున్నటువంటి సందర్భం అది. తర్వాత క్రింది వచనాలకు చూస్తే 8వ వచనంలో కూడా షిమి అని ఒక అతను ఉంటాడు. అతన్ని కూడా దావీదు క్షమించడు. అతని విషయంలో కూడా ఏమి చేయాలో కుమారుడైనటువంటి సొలొమోనుకి మాట్లాడుతూ ఉన్నాడు, కుమారుడితో మాట్లాడుతూ ఉన్నాడు. 8వ వచనంలో ఇక్కడ షిమి గురించి మాట్లాడుతూ, అతడు నన్ను శపించాడు కాబట్టి యెహోవా తోడు, కత్తి చేత నేను నిన్ను చంపనని ప్రమాణము చేసి తిని. ఒకప్పుడు షిమ్మి నన్ను శపించాడు, కానీ నేను అతన్ని చంపనని ప్రమాణం చేశాను. కానీ నువ్వు మాత్రం అతన్ని వదిలిపెట్టొద్దు అని అంటూ 9వ వచనంలో, వాని నెరసిన తల వెంట్రుకలు రక్తముతో సమాధికి దిగచేయుము. దావీదు చనిపోతున్నటువంటి సందర్భంలో యోవాబుని క్షమించలేదు, అలాగే షిమ్మిని క్షమించలేదు. తర్వాత ఈ మాటలు చెప్పిన తర్వాత 10వ వచనంలో, తరువాత దావీదు తన పితరులతో కూడా నిద్ర పొంది దావీదు పట్టణంలో సమాధి పెట్టబడెను. చూడండి, చనిపోయే టైంలో దావీదు క్షమించే పరిస్థితిలో లేడు. ఎవరు ఈ దావీదు? దేవుని హృదయానుసారుడు. దావీదు ఎన్నో అనుభవాలు, దేవుని నడిపింపులో ఆ అనుభవాలు పొందుకొని ఎంతో ఎదిగినటువంటి దేవుని హృదయానుసారుడు చనిపోయే స్థితిలో క్షమించేటువంటి పరిస్థితిలో లేడు. ఎందుకు? తాను చెక్ చేసుకోవట్లేదు. ఓకే, పర్వాలేదు దావీదు విషయంలో. ఎందుకు? అతను పాత నిబంధన క్రింద ఉన్నాడు కాబట్టి అతడు పరలోకానికి వెళ్తాడు, నో డౌట్. క్రొత్త నిబంధన క్రింద ఉన్నటువంటి మనము డెఫినెట్గా కంపల్సరీగా క్షమించాలి. లేకపోతే ప్రభు ఉండే స్థలమైన పరలోక రాజ్యంలోనికి మనం వెళ్ళలేము. అంటే అక్కడికి వెళ్ళలేము కాబట్టి మనం క్షమిద్దాము అనేది కాదు. యేసు ప్రభువు కలిగినటువంటి మనస్సును మనం కలిగి ఉండాలి. మనము క్షమించకపోతే ఇతరులను, మనము ప్రభు ఉండే స్థలానికి వెళ్ళే అవకాశమే లేదు. ఆ విషయం మత్తయి సువార్త 18వ అధ్యాయము 35వ వచనము. మత్తయి సువార్త 18వ అధ్యాయము 35వ వచనము. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమించని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపకపోతే పరలోకపు తండ్రి కూడా మనల్ని క్షమించడు. అప్పుడు తద్వారా దేవుడు క్షమించకపోతే దేవుడు ఉండే స్థలానికి మనం ఎలా వెళ్ళగలము? క్రొత్త నిబంధన క్రింద ఇది సాధ్యమయ్యే పని కాదు. క్షమించకుండా ఉండి దేవుని ఉండే స్థలానికి వెళ్ళడం. పాత నిబంధన క్రింద దావీదు ఉన్నాడు కాబట్టి తను విషయంలో ఓకే, అప్పటి పరిస్థితులు ఓకే. ఇప్పుడు పరిస్థితులు అలా కాదు. మనము క్షమించాలి. ఏదో క్షమించకపోతే పరలోకానికి రానీయుడు కాబట్టి అదే నరకంలో వేస్తాడనే ఆ భయముతో కాదు, హృదయపూర్వకముగా. ఎలాగా? దేవుడు నన్ను క్షమించాడు కాబట్టి, ఘోర పాపినైన నన్ను క్షమించాడు కాబట్టి, ఎంతో బలహీనుడనైన నన్ను క్షమించాడు కాబట్టి, నా ఎడల ఎవరైనా అపరాధం చేస్తే వారిని క్షమించడం అనే ఆ స్థితి, ఆ యాటిట్యూడ్ మనం కలిగి ఉండటం నిజమైన ప్రేమ, నిజమైన స్థితి, నిజమైన క్షమాపణ. కాబట్టి ఇరుకు మార్గములో వెళుతున్నటువంటి మనము హృదయము విశాలంగా ఉండాలి, మనస్సు విశాలంగా ఉండాలి, క్షమించాలి, ప్రేమించాలి, అర్థం చేసుకోవాలి, అంగీకరించాలి. అలా లేకపోతే, బుద్ధి విషయమై పెద్దవారుగా మనము లేకపోతే వయసు రావచ్చు. దానివల్ల ఉపయోగం ఏంటి? ఎంతో వయసు ఉంది దావీదుకి, కానీ చనిపోయే టైంలో క్షమాపణ గుణం లేదు. వాట్ ఈస్ ద యూస్? ఓకే, అది దావీదుకు ఉపయోగపడిందేమో కానీ ఈ రోజున మనకు ఉపయోగపడదు, నో డౌట్. కాబట్టి బుద్ధి విషయమై మనము పెద్దవారుగా ఉండాలి, పాపము విషయమై శిశువులుగా ఉండాలి,
ఈ దేవుని విషయాలు నేర్చుకునే విషయంలో శిష్యులుగా ఉండాలి. అయితే మనలో పసిపిల్లలుగా ఉండాలి ఉండే ఆ సమయంలో మనలో వ్యతిరేకతలు ఉండకూడదు, అసూయ ఉండకూడదు, కలహము ఉండకూడదు, శరీర మనస్సు ఉండకూడదు, ప్రకృతి సంబంధంగా ఆలోచించకూడదు. కాబట్టి ఏ పరిస్థితిలో ఎలా ఉండాలో పరిశుద్ధాత్మ నడిపింపులో మనల్ని మనము కరెక్ట్ చేసుకోగలము, అభ్యాసము చేయగలము, తర్బీదు చేయబడగలము. కాబట్టి ఈ లాక్డౌన్ టైంలో ప్రిపరేషన్ హాలిడేస్గా మనం భావిస్తూ ముందుకు వెళితే ఆత్మీయంగా ఎంతో మనకు మేలుకరంగా ఉంటుంది. అలాగే ఇదంతా ఒక కేటగిరీ, ఇదంతా ఫస్ట్ ఇప్పటి వరకు మనం ఆలోచన చేసింది ఫస్ట్ సైడ్ హెడ్డింగ్. అయితే సెకండ్ సైడ్ హెడ్డింగ్ వచ్చేటప్పటికి ఎగ్జామ్స్ విషయంలో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ గురించి మనం ఆలోచన చేస్తాము. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ గురించి అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అన్ని క్వశ్చన్ పేపర్స్ ఇలానే ఉంటాయని కాదు, నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏలో అన్ని బిట్ పేపర్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ట్రూ ఆర్ ఫాల్స్, వన్ వర్డ్ ఆన్సర్స్ సింపుల్గా రాసే ఉంటాయి. సెక్షన్ బిలో ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే 20 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి ఎక్కువ టైం తీసుకుంటాయి రాయడానికి. ఈ బిట్ పేపర్లో చిన్నటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఈ ప్యాటర్న్ ఈ యొక్క విషయాలు అర్థం చేసుకునే ఈ టైంలో ఇంతకుముందు నా చిన్నప్పుడు మైనస్ మార్క్స్ అనేవి లేవు. ఆ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఈ మధ్యకాలంలో నేను వింటా ఉన్నాను, ఈ మధ్యకాలం అంటే ఒక 5-6 ఇయర్స్గా మేబీ 10 ఇయర్స్ బిలో మైనస్ మార్క్స్ వింటా ఉన్నాను. అంటే తెలిస్తేనే పెట్టాలి ఆన్సర్, తెలియకుండా ఆన్సర్ పెడితే ఒకవేళ అది తప్పు అయితే అంతకుముందు 10 మార్కులు వచ్చినా ఈ తప్పు అయింది 1 మార్కు కూడా దాంట్లోంచి కట్ అయిపోతుంది. మైనస్ మార్క్స్, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇలాంటి ప్యాటర్న్ ఇలాంటి ఆలోచన చేసినప్పుడు బిట్ పేపర్లో మనము స్కోర్ ఎక్కువగా చేసుకోగలము. బిట్ పేపర్లో ఎందుకనంటే ట్రూ ఆర్ ఫాల్స్లో ట్రూ కానీ ఫాల్స్ కానీ పెడితే కరెక్ట్ అయితే 1 మార్క్కి 1 మార్క్ వస్తుంది, 2 మార్క్స్కి 2 మార్క్స్ వచ్చేస్తాయి అంతే. అలాగే మల్టిపుల్ చాయిస్లో కూడా చాయిస్ కరెక్ట్గా పెట్టామనుకోండి వచ్చేస్తుంది, లేదు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా 1 వర్డ్ ఆన్సర్స్ ఫినిష్. స్కోర్ ఎక్కువ చేసుకునేది ఉంటుంది. అదే ఎస్ఏ టైప్ అయితే చాలా కష్టం, ఇంట్రడక్షన్ రాయాలి, లేకపోతే మార్జిన్స్ మెయింటైన్ చేయాలి, గుడ్ హ్యాండ్ రైటింగ్ ఉండాలి, 4-5 A4 షీట్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రాస్తూ వెళ్ళాలి, క్లోజింగ్ ఉండాలి, మొత్తం బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా జాగ్రత్తలు మెయింటైన్ చేయాలి. ఈవెన్ ఆ 20 మార్క్స్లో కూడా మహా వస్తే ఆ థియరీలో 16 అంటే 14-16 రావటమే చాలా గ్రేట్. ఇక కరెక్షన్ చేసేవాళ్ళు వాళ్ళు వేరే ఆలోచనలో ఉంటే ఒకవేళ వస్తే 18-20 కూడా ఒకవేళ వాళ్ళు వేరే ఆలోచనలో ఉండి పడితే పడవచ్చు, చెప్పలేము. కానీ మ్యాక్సిమం రావాలంటే 14, 15, 16 కంటే రావు. అది కూడా టాప్ అనమాట, చాలా నీట్గా మెయిన్. సో ఎన్నో జాగ్రత్తలు మనం తీసుకుంటూ చాలా ప్రిపేర్ అవుతూ ఉంటాం ఎగ్జామ్స్కి కదా. సో ఇప్పుడు యేసు ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్నటువంటి మనము మరింకెన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సరే అకాడమిక్ ఇయర్లో ఒకసారి ఎగ్జామ్ ఫెయిల్ అయితే మరి ఇంకొక నెక్స్ట్ టైం రాసుకోవచ్చు. యేసు ప్రభు వచ్చే ఈ టైంలో ఎగ్జామ్ కానీ ఫెయిల్ అయితే ఆ ప్రభు దినమందు ప్రభుతో ఆ ఎత్తబడే గుంపులు మనం లేకపోతే దేర్ ఈజ్ నో అనదర్ ఛాన్స్. ఇక్కడ మనం చూస్తే బిట్ పేపర్ ఎలా ఉంటుంది, లేకపోతే ఎస్ఏ టైప్ క్వశ్చన్ మనం స్పిరిచువల్గా ఎలా అప్లై చేసుకుంటాము, ఈ విషయాల గురించి ఆలోచన చేసినప్పుడు బిట్ పేపర్లు ఎలా ఉంటాయంటే డే టు డే లైఫ్లో మన చూపు, మన తలంపు, మన క్రియలు, అంటే మాటలు కూడా వస్తాయి. మాటలు, తలంపులు, క్రియలు, చూపులు ఫాస్ట్గా ఇండివిజువల్గా వర్క్ అవుతూ ఉంటాయి. అపవాది చూడకూడనివి మనకు చూపిస్తాడు, సడన్గా చూస్తాం. ఒకవేళ ఏకీభవించామా ఫినిష్, మైనస్ మార్క్. ఒకవేళ జయించామా ఆ అపవాది ఇచ్చిన తలంపుని లేకపోతే చూడకూడని దృశ్యాలని చూడకుండా ప్రక్కకు రావటం, ఈ ఇచ్చిన తలంపుతో ఏకీభవించకుండా ప్రక్కకు రావటం, కాని మాట మాట్లాడకుండా, అంటే ప్రేరణ కలిగినప్పుడు కోపం వచ్చినప్పుడు కాని మాట మాట్లాడకుండా ప్రక్కకు రావడం,
తద్వారా మనము బిట్ పేపర్లో ఎక్కువ స్కోర్ చేసుకోవచ్చు. ఇవన్నీ బిట్స్ డే టు డే లైఫ్లో అబద్ధాలు ఆడేటప్పుడు కానీ, కాని మాట మాట్లాడేటప్పుడు కానీ, తలంపులు కానీ, చూపులు కానీ స్పాట్లో జరిగిపోతూ ఉంటాయి. అయితే ఎస్ఏ టైప్ క్వశ్చన్కి వచ్చినప్పుడు వీ లివ్ ఇన్ సిన్ ఫర్ ఏ లాంగర్ పీరియడ్. మనము చాలా కాలము పాపంలోనే జీవిస్తూ ఉంటాము, తెలియక జీవిస్తూ ఉంటాము, తెలిసినా కూడా బలహీనత ఆ ప్లెజర్ బాగుంది అని జీవిస్తూ ఉంటాము, లేకపోతే తెలియక జీవిస్తూ ఉంటాము. డిఫరెంట్ యాటిట్యూడ్స్తో జీవించిన ఫర్ అ లాంగర్ టైం, ఎక్కువ సమయము పాపములో జీవిస్తూ ఉన్నప్పుడు ఇది ఎస్ఏ టైప్ క్వశ్చన్గా మనం తీసుకోవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఎస్ఏ టైపు క్వశ్చన్లో ఫెయిల్ అవ్వకుండా జాగ్రత్త పడాలి. బిట్ పేపర్స్లో బిట్ పేపర్ అంటే ఆ సెక్షన్ ఏ అని ఏదైతే మనం ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నామో, ఆ బిట్స్లో కూడా ఎక్కడ కూడా ఏ మాట, ఏ తలంపు, ఏ క్రియ, ఏ చూపు, దేనిలో కూడా ఆ బిట్ పేపర్లో మార్క్స్ లూజ్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా మనం దాన్ని మెయింటైన్ చేసుకోగలిగితే ఎగ్జామ్ బాగా రాయగలం. అంటే బిట్ పేపర్ కానీ ఈ ఎస్ఏ టైప్ కానీ క్వశ్చన్స్ బాగా రాయాలి అని అంటే లెసన్ బాగా అర్థమై ఉండాలి, లెసన్ బాగా చదవాలి, లెసన్ మీద బాగా గ్రిప్ ఉండాలి. అంటే ఈ యొక్క డైలీ లైఫ్లో స్పిరిచువల్గా మనం తప్పిపోయేటువంటి ఈ సందర్భాల్లో జాగ్రత్తగా ఉండాలి అని అంటే యేసు ప్రభు యొక్క విషయాలు, దేవుని యొక్క విషయాలు, యేసు ప్రభు లైఫ్ విషయాలు మనకు బాగా తెలిసి ఉండాలి. ప్రభుతో ఫెలోషిప్లో ఉండాలి, ప్రభుతో టచ్లో ఉండాలి, ప్రభు ఎప్పుడు మనతో మాట్లాడుతూ ఉండాలి, ప్రభుకి అప్పగించుకోవాలి, మన మీద పూర్తి అధికారం ప్రభుకి ఇవ్వాలి. అప్పుడు బిట్ పేపర్లో మంచి స్కోర్ చేయగలం మెలకువగా ఉండి. ఎస్ఏ టైప్ క్వశ్చన్స్కి అవకాశమే లేదు, ఎక్కడా కూడా మనము ఎస్ఏ టైప్ క్వశ్చన్స్లో మార్క్స్ లూజ్ అయ్యే అవకాశమే ఉండకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ మెలకునిస్తాడు. ఒకవేళ బిట్ పేపర్లో మనము నెగ్లెక్ట్గా ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది, లేకపోతే అది ఎస్ఏ టైప్ క్వశ్చన్ మార్క్స్కి ఎలా దారితీస్తుంది, ఎలా ఉంటుంది అనేది ఒకసారి దావీదు జీవితంలో ఒకసారి చూస్తే సమూయేలు 2వ గ్రంథము 2వ సమూయేలు 11-12 అధ్యాయాల్లో దావీదు తాను యుద్ధానికి వెళ్ళే సమయంలో యుద్ధానికి వెళ్లకుండా ఇంటి దగ్గర ఉండి సాయంకాల సమయంలో ఇక్కడ మరి చూసినట్లయితే 11వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చూసినప్పుడు సాయంకాల సమయంలో మిద్దె మీద తాను తిరుగుతూ ఒక స్త్రీని చూడడం, తర్వాత ఆమెను మరి పిలిపించడం, ఆమెతో పాపము చేయడం, ఆ తర్వాత ఆమె భర్తను కూడా చంపించడం, తర్వాత తనకి బిడ్డ పుట్టడం, ఎవరితో అయితే పాపం చేశాడో ఆమెకి బిడ్డ పుట్టడం, ఆ తర్వాత దేవుడు నాతాను ప్రవక్తను దావీదు వద్దకు పంపిస్తాడు. నాతాను ప్రవక్త జరిగిన సంగతిని ఒక ఉపమాన రీతిగా మనకి భాషలో చెప్పాలంటే ఒక చిన్న కథ చెప్పి ఆ స్టోరీలో ఎవరు తప్పు చేశారు అని అడిగినప్పుడు ఒక పలానా వ్యక్తి తప్పు చేశాడు అన్నప్పుడు ఆ మనుషుడవు నీవే అన్నప్పుడు దావీదు అప్పుడు రియలైజ్ అవుతాడు. అప్పటి వరకు కూడా అంటే బిడ్డ పుట్టిన కాలము చూస్తే 9 నెలల కాలం, దావీదు 9 నెలల కాలము ఆయన ఏం చేస్తున్నాడో, ప్రభుకే దేవునికి ఎంత దూరంగా జీవిస్తున్నాడో ఆయనకి తెలియదు. ఎస్ఏ టైప్ క్వశ్చన్ మార్క్లో కంప్లీట్గా ఆయన తప్పిపోయాడు. ఒక్కొక్కసారి మనము బిట్ పేపర్లో మనము తప్పిపోతూ ఉంటాము, అలాగే ఎస్ఏ టైప్ క్వశ్చన్స్లో కూడా కంప్లీట్ రాంగ్ అయిపోతాం. ఎందుకనంటే సబ్జెక్ట్ మీద గ్రిప్ లేదు కాబట్టి. లెసన్ మీద గ్రిప్ ఉంటే బిట్ పేపర్ని బాగా హ్యాండిల్ చేస్తాము, ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ కూడా బాగా హ్యాండిల్ చేస్తాము. ఇక్కడ దేవునికి అయిష్టమైన కార్యము అనేటువంటి ఆలోచన ఒకవేళ దావీదుకి ఇంతకుముందు తెలిసి ఉండొచ్చు, ఇలాంటి పనులు చేయడము దేవునికి అయిష్టము, దేవునికి కోపం వస్తాయని తెలిసి ఉండొచ్చు. కానీ తాను బిట్ పేపర్లో చాలా నెగ్లిజెన్స్గా ఉన్నాడు, తద్వారా ఎస్ఏ టైప్ క్వశ్చన్ కూడా తాను సరిగా హ్యాండిల్ చేయలేకపోయినాడు.
9 నెలల కాలము దావీదు, ఎవరి దావీదు? దేవుని హృదయానుసారుడు. దేవుని హృదయానుసారుడు తాను ఎక్కడ జీవిస్తున్నాడో, ఎలా జీవిస్తున్నాడో తనకు తెలియకుండా పాపంలో, లోకంలో జీవిస్తున్నాడు. నాతాను ప్రవక్త వచ్చి చెప్పేంత వరకు తనకు తెలియదు. కాబట్టి మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మనల్ని మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. బిట్ పేపర్లో తప్పిపోతున్నామా? డే టు డే లైఫ్లో, మాటలో, తలంపులో, క్రియలో, చూపులో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం తప్పిపోవచ్చు. చాలా అవకాశం ఉన్నది. సెకండ్స్లో తప్పిపోతాము. సెకండ్స్లో మైనస్ మార్క్స్ పడిపోతాయి. సబ్జెక్ట్ మీద మనకు బాగా గ్రిప్ పెంచుకోవాలి. లెసన్ బాగా అర్థం చేసుకోవాలి. దేవునికి ఏది ఇష్టమో, దేవునికి ఏది ఇష్టం లేదు, దేవుడు ఏ విషయంలో ఎలా స్పందిస్తాడు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మన ప్రవర్తనలో పరిశుద్ధత కనబడాలి. అదే పేతురు చెప్తా ఉన్నాడు. తను కూడా వేషధారిగా ఉన్నాడు, కరెక్ట్ చేసుకున్నాడు, పరిశుద్ధతలోకి వెళ్ళిపోయాడు. పౌలు కూడా అంతే, ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకుంటున్నాడు. ఈ లాక్డౌన్, ఈ పీరియడ్లో ఎగ్జామ్ కోసము ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ఎలా జాగ్రత్తలు పాటిస్తారో అలాగా మనము క్వశ్చన్ పేపర్ ఆ ప్యాటర్న్ ఆలోచన చేసి మనం ఎట్లాగా మనము స్పిరిచువల్ దానికి అప్లై చేసుకుంటున్నామో ఈ జాగ్రత్తలు అలా తీసుకోవాలి. ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుని వైపు చూస్తూ మనము ముందుకు కొనసాగుదాము. ప్రిపరేషన్ హాలిడేస్గా మనము ఈ యొక్క సమయాన్ని పరిగణించి మనం ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళేదానికి పరిశుద్ధాత్మ దేవునికి అనుమతిస్తాము. ప్రతి కరెక్షన్ తీసుకుందాము. తద్వారా మనము ప్రభువును మహిమపరిచేటువంటి స్థితిలోనికి మనం వెళ్తాము. పరిపూర్ణులమవుతాము, ఆత్మ సంబంధులమైన వారమవుతాము, ఎదిగిన వారముగా ఉంటాము. అదే ప్రభు కోరుతా ఉన్నాడు. ఆ విషయంలో మనం ముందుకు కొనసాగదాం. ప్రార్థన చేసుకొని ముగించుకుందాము. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో వాక్యములో ఎన్నో హెచ్చరికలు మాకు దయచేశారు. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో అవసరాల విషయంలో ఏ విషయంలో కూడా మీరు చింతించొద్దు అని మమ్మల్ని ధైర్యపరుస్తూ ఉన్నారు. అలాగే ఆత్మీయ జీవితంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, మెలకువల గురించి మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా సరైన రీతిలో మేము సిద్ధపడి మీ కొరకు ఎదురుచూచి సంతోషముగా మీరుండే స్థలంలోనికి మేము వచ్చేటువంటి పరిస్థితి మేము కలిగి ఉండటానికి మాకు సహాయం చేయమని, మమ్మల్ని అందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.